మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి ఏపీ డిఎస్సి నుండి 10వ తరగతి సోషల్‌లో చాలా ఇంపార్టెంట్ వీడియోలు అవుతున్నాయండి. మరి ఇది 4గో వీడియో. పాఠ్యాంశం పేరు భారతదేశ శీతోష్ణ స్థితి. ఈ పాఠ్యాంశం నుండి మొత్తం 56 బిట్లతో ర్యాపిడ్‌గా వీడియో ఉంటుందండి. వీడియోలో ఉన్న బిట్లు నచ్చితేనే లైక్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. మరి ఇంకెందుకు టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. మరి శీతోష్ణ స్థితి అనగా డాష్ సంవత్సరాల వాతావరణ పరిస్థితుల సరాసరి. ఆన్సర్ ఆప్షన్ సి 30 సంవత్సరాలు. రెండవది, ఉష్ణోగ్రత వర్షపాతాలను తెలియజేసే గ్రాఫులు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి క్లైమోగ్రాఫ్లు. భూమధ్య రేఖ నుండి ధ్రువాల వైపు వెళుతున్న కొద్దీ వార్షిక సగటు ఉష్ణోగ్రత. భూమధ్య రేఖ నుండి ధ్రువాల వైపుకు వెళ్తున్నప్పుడు వార్షిక సగటు ఉష్ణోగ్రత అనేది తగ్గుతాయి. నాలుగవది, భూ ఉపరితలంపై ఉష్ణోగ్రత డాష్ను బట్టి మారుతూ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. భూ ఉపరితలంపై ఉష్ణోగ్రత డాష్ను బట్టి మారుతూ ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ బి సూర్యపుటము. ఐదవది, భారతదేశ దక్షిణ రాష్ట్రాలలో సగటు ఉష్ణోగ్రతలు ఉత్తర ప్రాంతం కంటే చాలా ఎక్కువ. కారణం డాష్లో ఉండుట. ఆన్సర్ ఆప్షన్ ఏ ఉష్ణమండలాల్లో. ఆరవది, భారతదేశాన్ని 2 సమాన భాగాలుగా విభజిస్తున్న రేఖ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ కర్కట రేఖ. ఏడవది, కర్కట రేఖకు దక్షిణ ప్రాంతం డాష్ మండలంలో ఉంది. కర్కట రేఖకు దక్షిణ ప్రాంతం డాష్ మండలంలో ఉంది. ఆన్సర్ ఆప్షన్ బి సమశీతోష్ణ మండలం. భూభాగంతో పోలిస్తే సముద్రము. ఆన్సర్ ఆప్షన్ సి నిదానంగా వేడెక్కుతుంది, నిదానంగా చల్లబడుతుంది. తొమ్మిదవది, వేసవిలో కోల్కతాలో పోలిస్తే డార్జిలింగ్లో వాతావరణం ఆహ్లాదంగా ఉండడానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి సముద్ర మట్టానికి లోతులో ఉండడం. పదవది, సముద్ర మట్టం నుండి ఎత్తుకు వెళ్ళే కొలది ఉష్ణోగ్రత అనేది. ఆన్సర్ ఆప్షన్ బి తగ్గుతుంది. 11వది, వేసవి విడుదలలో చాలా చల్లగా ఉంటుంది. దీనికి కారణం. ఆన్సర్ ఆప్షన్ డి సముద్ర మట్టం కంటే వేసవి విడుదలు ఎక్కువ ఎత్తులో ఉండడం వల్ల చల్లగా ఉంటాయి. 12వది, ట్రేడ్ విండ్స్ అనగా ఏమిటి? ట్రేడ్ విండ్స్ అనగా అంటే ఒకే దిశలో స్థిరంగా వీచే పవనాలనే ట్రేడ్ విండ్స్ అంటారు. ఒకే దిశలో స్థిరంగా వీచే పవనాలను ట్రేడ్ విండ్స్ అంటారు. 13వదండి, భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేయు ఉపరితల వాయు ప్రవాహం ఏమిటి? భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే ఉపరితల వాయు ప్రవాహం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ జెట్ ప్రవాహం. 14వది, జెట్ ప్రవాహాలు సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో వేస్తాయి? జెట్ ప్రవాహాలు అనేవి సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో వేస్తాయి? ఆన్సర్ ఆప్షన్ సి 12,000 మీటర్లు ఎత్తులో. మరి జెట్ ప్రవాహాల వేగం ఎంత? జెట్ ప్రవాహాల వేగం. ఆన్సర్ ఆప్షన్ ఏ 110 కిలోమీటర్లు పర్ అవర్. 110 కిలోమీటర్లు పర్ అవర్. 16వది, తూర్పు జెట్ ప్రవాహం డాష్ అక్షాంశం వద్ద ఏర్పడుతుంది. తూర్పు జెట్ ప్రవాహము డాష్ అక్షాంశం వద్ద ఏర్పడుతుంది. ఆన్సర్ ఆప్షన్ సి 25 డిగ్రీల ఉత్తర అక్షాంశం. 25 డిగ్రీల ఉత్తర అక్షాంశం. భారతదేశంలో ఉష్ణోగ్రతలు ఈ నెల నుండి గణనీయంగా తగ్గుతాయి.
దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. మరి ఏ నెల నుండి ఉష్ణోగ్రత తగ్గుతాయో మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. 19ది భారతదేశంలో శీతాకాలం డాష్ మధ్య నుండి డాష్ మధ్య వరకు ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ బి డిసెంబర్ నుండి మార్చి వరకు. డిసెంబర్ నుండి మార్చి వరకు. 20ది మరి భారతదేశంలో అత్యంత చలిగా ఉండే నెల ఏమిటి? నెల సారీ అండి, భారతదేశంలో అత్యంత చలిగా ఉండే నెల. ఆన్సర్ ఆప్షన్ సి ఫిబ్రవరి. 21ది పశ్చిమ విక్షోభాల వల్ల ప్రయోజనం పొందే పంట ఏది? ఆన్సర్ ఆప్షన్ బి చెరకు. భారతదేశ ఉత్తర మైదానాలలో పొడిగా వేడిగా ఉండే స్థానిక పవనాలను డాష్ అంటారు. భారతదేశ ఉత్తర మైదానాలలో పొడిగా వేడిగా ఉండే స్థానిక పవనాలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ చినూక్ పవనాలు. మరి వేసవి ముగిసే సమయంలో భారతదేశ ద్వీపకల్పంలో కురిసే వర్షాలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ డి గ్రేప్ సవర్స్. 24ది భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే పవనాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి శీతల పవనాలను. 25ది ఋతుపవనాలను మొదటిగా గుర్తించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ బ్రిటిష్ వారు. మరి ఋతుపవనాలు ఈ అక్షాంశాల మధ్య ఏర్పడతాయి. ఋతుపవనాలు ఆన్సర్ 10 డిగ్రీల ఉత్తర అక్షాంశాలు నుండి 20 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య ఈ యొక్క ఋతుపవనాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. 27ది భారతదేశ తీరాన్ని ఋతుపవనాలు చేరే నెల ఏమిటి? భారతదేశ తీరాన్ని ఋతుపవనాలు చేరే నెల. ఆన్సర్ ఆప్షన్ బి జూన్ మొదటి వారం. మరి నైరుతి ఋతుపవనాల వల్ల వర్షం కురవని ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి కోరమండల్ తీరం. నైరుతి ఋతుపవనాల వల్ల వర్షం కురవని ప్రాంతం కోరమండల్ తీరం. 29ది నైరుతి ఋతుపవనాల వల్ల వర్షాలు కురవని రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి తమిళనాడు. 30ది తిరోగమన ఋతుపవన కాలంలో వాతావరణం చాలా ఉక్కపోతగా ఉంటుంది. దీనిని ఎలా పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి మార్చి వేడిమి. 31ది టండ్రా ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమైనటువంటి వాయువు ఏమిటి? టండ్రా ప్రాంతంలో కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆ పెరగడానికి కారణమైన వాయువు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి నత్రజని. 32ది 2013లో ఐపీసీసీ సమావేశమైన ప్రదేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి న్యూయార్క్. మరి శీతోష్ణ స్థితి మార్పుల వల్ల ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు ఎంత పెరిగాయి? ఆన్సర్ ఆప్షన్ బి 2 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది. 2009లో వచ్చిన ఈ తుఫాను వల్ల సుందర్బన్ ప్రాంతం అతలాకుతలమైంది. ఆన్సర్ ఐలా తుఫాను వల్ల సుందర్బన్ ప్రాంతం అనేది అతలాకుతలమైంది. చెన్నై ఢిల్లీ నగరాల మధ్య పూర్తిగా తేడాగా కనిపించే అంశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి రాత్రి పగలు ఉష్ణోగ్రత. 1943-45 మధ్య తీవ్రమైన కరువు సంభవించిన ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి బెంగాల్. అందుకే బెంగాల్ కరువు అంటారండి. 36ది
క్రింది వానిని సరైన క్రమంలో అమర్చండి. సరైన క్రమంలో అమర్చండి. స్థానిక పవనాలు, నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. స్థానిక పవనాలు అనేవి లూ పవనాలు. లూ పవనాలు స్థానిక పవనాలు. నైరుతి ఋతుపవనాలు అనేవి కేరళ తీరం నుండి వస్తాయి. ఈశాన్య ఋతుపవనాలు అనేవి తమిళనాడు తీరాన్ని దాటుకుని వస్తాయి. 37. సిమ్లాలో మే నెలలో కూడా చల్లటి వాతావరణం ఉండటానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి. సముద్ర మట్టం నుండి ఎత్తైన ప్రదేశంలో ఉండడం వల్ల సిమ్లాలో మే నెలలో కూడా చల్లని వాతావరణం ఉంటుంది. 38. ప్రపంచ దేశాల అంతర ప్రభుత్వ సంఘం ఏర్పడినటువంటి ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ. భూగోళం వేడెక్కడాన్ని తగ్గించడమే ఈ ఐపీసీసీ యొక్క ప్రధానమైన ఉద్దేశము. 39. మరి ఈ క్రింది వానిని జతపరచండి. అతి ఎత్తైన ప్రాంతం, సముద్ర సమీప శీతోష్ణస్థితి, ఖండాంతర్గత శీతోష్ణస్థితి, అత్యధిక ఉష్ణోగ్రత గల ప్రాంతం. ఇవన్నిటిని కూడా మనము జతపరచాలండి. ఆన్సర్ ఆప్షన్ బి. అతి ఎత్తైన ప్రాంతము లేహ్. సముద్ర సామీప్య శీతోష్ణస్థితి చెన్నై. ఖండాంతర్గత శీతోష్ణస్థితి ఢిల్లీ. అత్యధిక ఉష్ణోగ్రత గల ప్రాంతము జైపూర్. నెక్స్ట్ అండి, క్లైమోగ్రాఫ్లు ఈ క్రింది విషయాన్ని తెలియజేస్తాయి. క్లైమోగ్రాఫ్లు. ఆన్సర్ ఆప్షన్ సి. శీతోష్ణ స్థితిలోని ముఖ్యమైనటువంటి అంశాలను తెలిపే గ్రాఫే క్లైమోగ్రాఫ్. 41. 41. ఈ క్రింది రెండు వాక్యాలలో సరైనది ఏది? 1. వాతావరణం చేసే పనులలో మనల్ని వెచ్చగా ఉంచడము. నీటి చక్రం కూడా వాతావరణం నుండే ఏర్పడుతుంది. ఆన్సర్ ఆప్షన్ సి. 1 మరియు 2 కూడా సరైనవే. 42. ఈ క్రింది రెండు వాక్యాలలో సరైనది. భూగోళం వేడెక్కుతుంది. దీనికి కారణం మానవ చర్యలే. ఆన్సర్ ఆప్షన్ సి. 1, 2 సరైనవే. సముద్ర మట్టాలు 1 మీటర్ పెరిగితే జరిగే పర్యవసానం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి. పైవన్నీ. అంటే తీర ప్రాంతం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. కోట్లాది మందిని ఇతర ప్రాంతాలకు తరలించాలి. చాలామంది తమ ఉపాధిని కోల్పోతారు. ఇవన్నీ కూడా సరైనవేనండి. 44. ఈ క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ. హరిత గృహవాయువుగా మీథేన్ కంటే కార్బన్ డైఆక్సైడ్ బాగా పనిచేస్తుంది అనేది సరైనది కాదు. మరి హరిత గృహవాయువుగా కార్బన్ డైఆక్సైడ్ కంటే మీథేన్ బాగా పనిచేస్తుంది. గడ్డకట్టిన టండ్రాల కింద పెద్ద మొత్తంలో మీథేన్ ఉంటుంది. వాతావరణం వేడెక్కితే మంచు కింద మీథేన్ వాతావరణంలోకి విడుదలవుతుంది. నెక్స్ట్ అండి, 45. మరి పగలు రాత్రి ఉష్ణోగ్రతలలో, అదేవిధంగా వేసవి శీతాకాలాల ఉష్ణోగ్రతలలో తేడా ఉండని స్థితిని ఏమంటారు? ఆన్సర్ సమశీతోష్ణ స్థితి అని అంటారు. 46. ఈ క్రింది వానిలో హిమాలయాలలో లేని వేసవి విడిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి. ఊటీ. ఇక్కడ చూసుకున్నట్లయితే హిమాలయాల్లో ఉన్నవి సిమ్లా, గుల్మర్గ్, డార్జిలింగ్. ఇవన్నీ కూడా హిమాలయాల్లో ఉన్న వేసవి విడిది స్థావరాలు. 47. తొలకరు జల్లులని, మామిడి జల్లులని స్థానికంగా ఎక్కడ పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి. ఆంధ్రప్రదేశ్. 48. భారతదేశం ఎక్కువ వర్షాన్ని ఈ ఋతుపవనాల వల్ల పొందుతుంది. ఆన్సర్ ఆప్షన్ సి. నైరుతి ఋతుపవనాల వలన.
49ది ఈ క్రింది వానిలో శీతోష్ణ స్థితి కారకం కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి, భూమి విస్తీర్ణము అనేది శీతోష్ణ స్థితికి కారణం కాదు. మరి శీతోష్ణ స్థితికి కారణమైనవి అక్షాంశాలు, భౌగోళిక స్వరూపము, ఉపరితల గాలి ప్రసరణ, ఇవన్నీ కూడా శీతోష్ణ స్థితికి కారణమవుతాయి. 55 తమిళనాడు ఈ అక్షాంశానికి దగ్గరగా ఉంది.